నమస్తే అండి అందరికీ. మరి వ్యవస్థ అనే ఈ కుటుంబ వ్యవస్థ ఎటు వెళ్తుంది అనే అంశం పైన ఒక 5 నిమిషాలు డిస్కషన్ చేద్దాం సార్. ప్రతి ఒక్కళ్ళు వివాహం చేసుకుంటారు, శుభ వివాహాలు చేసుకుంటాము. వివాహం చేసుకున్న తర్వాత ఇంతవరకు ఫస్ట్లో మంచిగానే ఉంటారు అందరూ. తర్వాత ఎందుకు గొడవలు వస్తాయి? గొడవలు వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు అర్థం చేసుకొని సర్దుబాటు చేసుకోవాలి. గొడవలు ఉన్నప్పుడే ఎవరైతే సర్దుబాటు చేసుకుంటారో వాళ్ళ సంసారాలు చక్కగా నీట్గా 10 కాలాల పాటు చల్లగా ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్లో ఎంత మంచితనంగా ఉండి ఎంత మంచిగా ఉంటారో తర్వాత రాను పిల్లలు పుట్టిన తర్వాత చిన్న చిన్న విషయాలకి అసలు మ్యాటర్ లేని విషయాలకి గొడవలు పెట్టుకొని ఎంతో లాంగ్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవటం వీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోవటం అలా దూరం ఏర్పడిపోయి చివరికి డైవర్స్ వరకు ఈ రోజుల్లో ప్రజెంట్ ఇట్లా నడుస్తున్నాయి. పాతకాలంలో మొత్తం ఒకటే ఇంట్లో 10 ఫ్యామిలీలు, ఒక తండ్రికి 5 కొడుకులు 5 కూతుర్లు ఉంటే ఆ 10 మంది సంతానం మళ్ళీ వాళ్ళకు వచ్చే భార్యలు వాళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో 10 మంది అంటే ఒక పొద్దున ఒక అడ్డెడు బియ్యం, సాయంత్రం అడ్డెడు బియ్యం ఉడికేదంట ఒక ఇంట్లో, ప్రతి ఇంట్లో ఊళ్ళల్లో. మరి ఇవాళ పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలకే తల్లిదండ్రులు వదిలిపెట్టి ఉద్యోగాలు అని చెప్పేసి విడిపించి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినా సరే ప్రతి కుటుంబంలో అంత సంతోషంగా ఉండగలుగుతున్నారు. డబ్బు అనేది వస్తూనే ఉంటుంది, తింటూనే ఉంటాం. డబ్బు ఎటర్నాలిటీ కాదు. ఫ్యామిలీస్కి మనోభావాలు చాలా ముఖ్యం. ప్రేమ, ఐక్యత ఇవి చాలా ఇంపార్టెంట్. మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఉండేటటువంటి మంచితనం అనేది తర్వాత రోజుల్లో కూడా సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలైనా కానీ ఇటు భార్యకైనా కానివ్వండి, ఇటు భర్తకైనా కానివ్వండి, ఎవరో ఒకళ్ళు చిన్న చిన్న విషయాలే కానివ్వండి, పెద్ద విషయాలే కానివ్వండి, ఎంత గొడవ రీతిగా వచ్చినా కానివ్వండి, వాటిని సర్దుబాటు చేసుకుని ఎవరో ఒకరు అణిగిమణిగి ఉండి ప్రతి ఒక్క విషయాన్ని వేరీ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని ఇద్దరు సముజ్జిగా నిలబడగలిగితేనే ఆ సంసారం అనేది నిలబడుతుందండి. అయితే నా ఒక్కళ్ళ గురించిగా చెప్పేది టోటల్ సభ్య సమాజంలో ప్రతి ఇంట్లో భార్యాభర్తలు ఉంటూనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి సమస్య ఏదో ఒక రోజు వస్తూనే ఉంటుంది. ఆ సమస్యలని పరిష్కరించుకొని ఎడమొహం పెడమొహం లేకుండా కరెక్ట్గా నీతిగా నిజాయితీగా తమ తప్పులను ఒప్పుకొని భార్య అయినా భర్త అయినా కానీ సర్దుబాటు చేసుకొని ఉండగలిగిన రోజే సంసారాలు నీట్గా సఖ్యంగా సాగుతాయి. ఇంకో విషయం ఏంటంటే పూర్వకాలం రోజులు వచ్చినట్టు వ్యవస్థలో కూడా మార్పులు చాలా వస్తున్నాయి. ఈ వివాహ వ్యవస్థలో చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటుతోటి పురాతన కాలం నుండి ఈ మన వివాహ వ్యవస్థ రూపొందించబడింది. ఈ వివాహ వ్యవస్థలు రూపొందించబడిన తర్వాత విధానాలను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ తరాలు, వాళ్ళ ఆస్తులు అన్ని అందాల బాగానే ఉంటారండి. ఇది బట్టి కరెక్ట్. లేదే ఎప్పుడో 100,000 ఎకరాలు ఉన్న రాజుల కాలం నుండి కూడా ఈ వివాహ వ్యవస్థ అనేది ఇట్లే కంటిన్యూ అవ్వకుంటూ వస్తుంది కదా. నాట్ ఓన్లీ ఇప్పుడే మన గుర్తెరిగిన దగ్గర నుండి మన తాతలు ముత్తాతల కాలం నుండి కూడా ఈ వివాహ వ్యవస్థ అనేది మన భారతదేశ వ్యాప్తంగా సఖ్యతతో చాలా ముందుకు పోతుంది హిందూ వ్యవస్థ ప్రకారం. అయితే ఇప్పుడున్న ఈ నాగరికతలో జనరేషన్లో ఈ కంప్యూటర్ యుగమైనా ఏ యుగమైనా మనిషి అనే వాళ్ళకి ఒక మనసు ఉంటుంది. ఆ మనసు అనేటటువంటి విధానానికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. వివాహాలు జరిగిన తర్వాత ఎటువంటి సమస్యనైనా కానివ్వండి, వారిద్దరే భార్య కానీ భర్త కానీ వాళ్ళే సమస్యలను పరిష్కరించుకోగలగాలి. ఫస్ట్ బేస్. వేరే వాళ్ళ మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. అది ఎంత సమస్య అయినా కానీ మా నాన్న నన్ను పెళ్ళికి
ఆడకూతురు వెళ్ళటం, పెళ్లి చేసుకున్న మగవాళ్ళు వచ్చేసి మా నాయనకి మన్నకి మమ్మల్ని చెప్తా అంట. అది కరెక్ట్ కాదు. మీరు మీరే ఆయన ప్రతి ఒక్కళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే భార్యాభర్తలు మీలో మీరే ఒకళ్ళు తగ్గైనా కానీ ఆ సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎంతటి సమస్య అయినా కానీ అప్పుడే ఆ సంసారం చక్కగా నిలబడుతుంది. ఎన్నో ఈ వివాహ వ్యవస్థ పైన ఇలాంటి ఎన్నో పెండింగ్ కేసులు కోర్టుల దాకా బాగా ఎక్కుతూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లో పోతున్నారు. మరి అలాంటప్పుడు వివాహాలు ఎందుకు చేసుకుంటున్నారు? ఇష్టపడి చేసుకునే వివాహాలే కదా. చేసుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే ఏంటి? ఇట్లా ఎంతోమంది ఎన్నో వ్యవస్థల్లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. తీరా అర్థం చేసుకునే టైం వచ్చేసరికి అటు వాళ్ళకు ఇటు వీళ్ళకు ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ ఆ సంసారాలు చక్కబడకపోవటం అనేది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. అందుకనే ఫ్రెండ్స్, వీలైనంత వరకు మన సమాజంలోనే మొత్తం హైదరాబాద్ కానీ, ఖమ్మం కానీ, ఏ జిల్లా కానీ, ఏ మండలం కానీ, ఏ గ్రామంలో కానీ మన వరకు తెలిసినంత వరకు మన సంసారాలు ఎవరి సంసారాలు వాళ్ళు చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళే సమస్యను పరిష్కరించుకొని ప్రతి ఇంట్లో సఖ్యతతో ఉంటూ ఆ సంసారాలు నిలబెట్టుకొని పిల్లల్ని చదివించుకుంటూ డెవలప్ చేసుకుంటూ సంపాదించుకుంటూ బతకాలి. ఇంకా అదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ముందు వివాహ వ్యవస్థ అనేటటువంటి ఈ చక్రం అనేటటువంటి వివాహ చక్రం అనేటువంటి సరిగ్గా తిరగగలిగితే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ చక్రాలు కానివ్వండి, అయినా కానివ్వండి, ముందు పునాది అనే దాంట్లో మనం స్టెబిలిటీ నిలబడితే మిగిలినవి ఆటోమేటిక్ వాటంతరికవే చక్కదిద్దుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, యూత్ 21, 22, 23 సంవత్సరాలకి వివాహం అవుతుంది. కానీ ఆ వయసులో తెలిసి తెలియకపోయినా కానీ కొద్దిగా ఓపిక చేసుకొని అటు ఆడపిల్లలైనా కానివ్వండి, ఇటు మగవారైనా కానివ్వండి, ఆ సంసారాలని ఓపికతోటి ప్రేమతోటి సరిదిద్దుకున్న వాళ్ళే ఈరోజు ఆ వివాహ వ్యవస్థను నిలబెట్టుకోగలుగుతారు. మీకు కూడా ముందు పిల్లలు పుట్టిన తర్వాత సమాజంలో పర్వాలేదు వీళ్ళు అనేటటువంటి మంచి వివాహ వ్యవస్థ ద్వారా కానీ, సమాజంలో కానీ, ఈ చుట్టాలలో కానీ, సమాజంలో కానీ మంచి పేరు ప్రత్యేకతలు వస్తాయి. ప్రఖ్యాతలు అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే వివాహ సంబంధం అనేది కరెక్ట్గా ఉంటుందో మనకు ఫైనాన్షియల్గా కూడా స్టాండ్ కాగలుగుతుంది. మనకంటూ పిల్లలు, మన ఆర్థికంగా స్టెబిలిటీ డెవలప్ కాగలుగుతుంది. మనకంటూ ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. మన తల్లిదండ్రులు చూసుకోవటం కూడా అది కూడా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం. తల్లిదండ్రులు కూడా ఎవరైనా కానీ మంచిగా చూసుకుంటే మనకు మళ్ళీ ఇంకో జన్మ అనేది ఉంటే మంచి జన్మ అనేది ఆ భగవంతుడు ఇస్తారనేటటువంటిది అందరూ అనుకునేటటువంటి విషయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.